హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు బీసీ రిజర్వేషన్ గురించి అయితే ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు బీసీ రిజర్వేషన్ ఏంటి, దానికి సంబంధించి 42% అసలు ఎందుకు పెంచాలనుకుంటున్నారు జనాలు, అసలు ఎందుకు కావాలనుకుంటున్నారు బీసీ వాళ్ళని, ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. చెప్పండి సార్, అసలు బీసీ రిజర్వేషన్ చేయాలా వద్దా అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్? జనరల్గా చేయాలా వద్దని కాదు, సబ్జెక్ట్ ఏంటి అంటే రిజర్వేషన్స్ అనేది ఎలా ఇచ్చారంటే బీసీకి 25% ఇచ్చారండి, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 10. టోటల్గా వచ్చేసి రిజర్వేషన్స్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ 50%, మిగతా 50 జనరల్ ఉన్నట్టు. ఇంకా ఇది రిజర్వేషన్ యొక్క స్ట్రక్చర్. ఇది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మన ఇండియాలో అయితే ఈ పద్ధతిలో ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఎవరైతే మన సీఎం గారు ఎవరైతే ఉన్నారో కులగణన చేసిన తర్వాత జనాభా బీసీ వాళ్ళకు ఎక్కువగా ఉన్నందున ఆ రిజర్వేషన్ ని 25% నుంచి 42%కి పెంచినారు. 42% పెంచినారు. అయితే దీని మీద ఒక ఓసీ అతను ఏం చేశారంటే ఒక పిటిషన్ వేసినారు. టెక్నికల్ గా కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా 42 వాళ్ళకు చేస్తే మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళని కలుపుకొని 25 మొత్తం కలిపి ఒక 67 వరకు అవుతుంది. సో కాన్స్టిట్యూషన్ ప్రకారం 50 దాటకూడదు కాబట్టి ఇది చెల్లదు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసిన జీవో నెంబర్ 9 ఏమని చెప్తుంది అంటే 25 to 42%కి బీసీ చేసింది. అది చెల్లదు, దాని మీద మీరు నిర్ణయం తీసుకోండి అని అతను హైకోర్టుకి. జనరల్గా ఆరోపణలు ఎవరికైతే చేసినారో వాళ్ళని అడిగితే అది కరెక్ట్ ఉంటుంది. ఇక్కడ జనరల్గా ఏంటంటే జనాభా ప్రాతిపదికన అడుగుతున్నారు కాబట్టి దాని మీద గౌరవ ప్రభుత్వం ఇప్పుడు ఏంటి పెంచిన దాని మీద వీళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు హైకోర్టులో దాని మీద స్టే వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, దాని మీద సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినా కూడా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం వాదనలు విన్న తర్వాత కూడా టెక్నికల్ గా కాన్స్టిట్యూషనల్ ప్రకారం 50% దాటకూడదు కాబట్టి, కాన్స్టిట్యూషన్ లో అమెండ్ చేయలేదు కాబట్టి, సో ఈ ఏదైతే జీవో నెంబర్ 9 ప్రకారం పెంచిన బీసీ వాళ్ళకు 25 నుంచి 42 వరకు పెంచిన దాన్ని నిలిపివేస్తూ లోయర్ కోర్టు అంటే హైకోర్టు ఏదైతే ఇచ్చినాదో దాన్ని సమర్థిస్తూ ఆర్డర్ ఇచ్చినది. ఓకే సార్, ఇక్కడ ఇంకొకటి, అసలు ఆల్రెడీ స్పెషల్ లీవ్ పిటిషన్ ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసింది, దానికి మద్దతుగా ఉంది. బట్ ఇక్కడ హైకోర్టు ఎందుకు అడ్డుకోవడం చేస్తుంది అంటే అదే చెప్తున్నా నేను. కాన్స్టిట్యూషన్ లో ఏముంటది, అన్ని కులాల రిజర్వేషన్లు కలిపి 50% దాటకూడదు. టోటల్ 100% అనుకుంటే 50% అనేది రిజర్వేషన్స్. అందులో ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు, బీసీ రావచ్చు. అయితే ఇంతకుముందు మనం అనుకున్న లెక్క ప్రకారం ఏంటంటే బీసీ 25 ఉంటుంది, 10-15 ఎస్సీ ఎస్టీలు ఉంటారు. సో అది టోటల్గా 50 అయ్యేది. ఓన్లీ బీసీని 25 నుంచి 42 చేస్తే అది 67కు పోతుంది. కాబట్టి ఇది కాన్స్టిట్యూషన్ కి అగనెస్ట్. సో హైకోర్టు ఏం చేసింది, ఏదైతే పెంచే జీవోని స్టే ఇచ్చినది. అయితే ప్రభుత్వం ఏం చేసింది, నేను కులగణన చేసి జనాభా ప్రాతిపదికన పెంచినాను, లోయర్ కోర్టు ఇవ్వకపోతే అంటే హైకోర్టు ఇవ్వకపోతే దాని మీద నేను సుప్రీంకోర్టుకి వెళ్తానని ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినా కూడా వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం లాజికల్ గా సెట్ కాదు కాబట్టి, సో వాళ్ళు ఏం చేసినారు, పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఏదైతే 50 లోపల పర్సంటేజ్లు అంటే రిజర్వేషన్ మొత్తం 50 లోపల ఉండాలని ఆర్డర్ చెప్తూ దాని ప్రకారమే లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది. ఓకే సరే, ఒకవేళ 42% రిజర్వేషన్ పెంచితే కనుక అసలు జరగాల్సిన మార్పులు ఏంటి, ఏం మార్పులు జరుగుతాయి అంటే ఇవి ఎట్లుంటాయి అంటే, ఇవి ఒక గవర్నమెంట్ చేసుకునేదానికంటే పార్లమెంట్ లో బిల్ పెట్టి దాన్ని పాస్ చేసి రిజర్వేషన్ పెంచడం అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం. సో అలా చేయాలి కానీ ఇలా వీళ్ళు స్పెషల్ గా జీవో ఇచ్చి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే డెమోక్రసీ లో కాన్స్టిట్యూషన్ లో ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క తీరుగా ఉంటుంది. రిజర్వేషన్ అనేది టోటల్ భారతదేశానికి సంబంధించినది, భారతదేశంలో ఉన్న అన్ని కులాలకు సంబంధించినది. సో ఇది ఎక్కడ చేయాలి, స్టేట్ లో చేస్తే కాదు సెంట్రల్ లో చేయాలనేది దాని యొక్క అంటే ఇప్పుడు 42% పెంచినప్పటికీ కూడా ఈ కేసు పెంచితే ఇటు విద్యాపరంగా కావచ్చు, పాలిటిక్స్ లో కావచ్చు, ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటే ఇక్కడ పెంచడం అనేది జనాభా ప్రాతిపదికన పెంచారు కాబట్టి ఉన్న మనుషులకు, ఇప్పుడు మనం ఒక చిన్న వస్తువు ఏదైనా కొనుక్కొచ్చారనుకోండి, పంచుకోవడం ఎలా చేస్తాం, కేటగిరీని బట్టి పంచుతాం. పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు పంచుతారు, ఏదైనా వస్తువు తినే వస్తువు చేసి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలానే ఫలాలు అంటే కాన్స్టిట్యూషన్ ఫలాలు ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందాలి అంటే జనాభా ప్రాతిపదికన జరగాలనేది విషయం. ఇప్పుడు జనాభా ఎవరు ఎక్కువ ఉన్నారు, బీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారని కులగణన చేసినప్పుడు వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, 25 ఉంటే వాళ్ళకి సరిపోతలేదు అని దాన్ని తీసుకొని వచ్చేసి 42 చేసింది. 42 చేసినప్పుడు ఏమవుతుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళ రిజర్వేషన్ ఉంటుంది, 10% ఆఫ్ ఈడబ్ల్యూఎస్ అంటే
అదర్ దెన్ మైనారిటీ. అంటే వాళ్ళు మైనారిటీ ఇక్కడ అంటే ఏమైతుంది అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా మిగతా వాళ్ళకి సంబంధించింది. సో ఎకనామికల్లీ వీక్ సెక్షన్స్ వాళ్ళకి అన్ని కలిపి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అది 50% దాటకూడదని కాన్స్టిట్యూషన్ రూల్ ఉంది కాబట్టి దాని ప్రకారము ఏదైతే పెంచింది ఉందో అది సెట్ కాదు కాబట్టి హయ్యర్ కోర్టు అదే చెప్పింది, సుప్రీంకోర్టు అదే చెప్పింది. ఓకే సార్, అంటే ఇటు ఉద్యోగ పరంగా కావచ్చు లేకపోతే పొలిటికల్ పరంగా కావచ్చు పెంచడం వల్ల ఒకటేనండి లాజిక్, బీసీ వాళ్ళకు ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతాయి అంతే. ఓకే పెంచడం వల్ల వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన పెంచినారు, పెంచడం అనేది కరెక్ట్, కానీ జనాభాను పద్ధతిగా పెంచడం అనేది అది కరెక్ట్ విషయం. ఓకే నా ఒపీనియన్ అయితే అది. ఓకే, అంటే ఇటు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంటే ఇప్పుడు వాళ్ళ పర్సంటేజ్ ఏం తరగట్లేదు కదా, ఓకే వాళ్ళ పర్సంటేజ్ ఏం తరగట్లేదు కదా, అంటే మీకు లిమిట్ జరుగుతుంది ఏంటంటే 50% దాటద్దు అనేది జరుగుతుంది. ఓకే, మరి ఇక తమిళనాడులో కూడా జయలలిత గారు అప్పట్లో తీసుకొచ్చారు రిజర్వేషన్ అంతా, బట్ తెలంగాణలో చేస్తే అసలు తప్పేంటి అని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎట్లా చూడాలంటే పాత ప్రీవియస్ లో ఏం జరిగిన దానికన్నా ఇప్పుడున్న దాంట్లో అయితే ఒకటి క్లియర్ గా అర్థమైంది, జనాభా ప్రాతిపదికన పెంచడం కరెక్టే, కాకపోతే అది ఎక్కడ చేయాలనేది అర్థమైంది. అంటే స్టేట్ లో ఒక జీవో ఇస్తే సరిపోతుందా, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తూ దాన్ని రిజర్వేషన్ కోటాను పెంచడం కరెక్టా అనేది ఇప్పుడు అందరి ముందట ఉన్న చర్చ. కాబట్టి అది స్టేట్ లో చేస్తే కాదు సెంట్రల్ లో చేయాలనేది మీనింగ్. ఓకే, బట్ ఆల్రెడీ ఒకసారి సుప్రీంకోర్టు విచారణ జరిపించినప్పటికీ కూడా హైకోర్టుకి పాస్ అంటే ఎప్పుడైతే విచారణ జరిపినప్పుడు అప్పుడు బీసీల జనాభా ఎంత, ఇప్పుడు బీసీల జనాభా ఎంత, జనాభా పెరిగిన దాన్ని బట్టి మార్పు అనేది సహజం. మార్పు అనేది జనరల్గా ఏ విషయంలోనే సహజం. 25% ఇచ్చినప్పుడు జనాభా బీసీది ఎంత ఉన్నది, ఈ ప్రజెంట్ 2025లో ఎంత ఉన్నది, అట్లా ఆలోచించి జనాభా పెరిగినందున ఇప్పుడు జనరల్గా బీసీ జనాభా ఎంత ఉన్నది, 65% ఉన్నది తెలంగాణ స్టేట్లో. అంటే అప్రాక్సిమేట్ గా అంటే ఒక లెక్క చెప్పాను, ఒక సర్వేలో కానీ కొన్ని విషయాలు చూసినప్పుడు మనకు తెలిసింది. సో 65కి 42 ఇవ్వడం కరెక్ట్ అన్నట్టు ఇప్పుడున్న ప్రభుత్వం పెంచింది. అది ఎక్కడ చేయాలనేది, అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది అనేది ఇక్కడ అందరి ముందట ఉన్న క్వశ్చన్. సో సార్, ఇక్కడ అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్ అంటే మీ లా ప్రకారం అసలు బీసీ రిజర్వేషన్ అనేది అసలు చేస్తే దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి? ఎఫెక్ట్స్ అనేది ఏముంటుందండి, ఇక్కడ మీరు ఒకటే ఆలోచించాలి, జనాభా పెరిగిన వాళ్ళకు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలనేది కాన్సెప్ట్. అందులో బీసీ పెరిగినప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే వాళ్ళకి ఫ్రూట్స్ అంతే, వేరే వాళ్ళకు నష్టం ఎక్కడ జరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఎస్సీ ఎస్టీ వాళ్ళది మారదు, జనరల్ కేటగిరీ తగ్గుతుంది అంతే తప్ప వేరే రిజర్వేషన్స్ ఏం తగ్గట్లేదు కదా. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చేయాలనేది క్వశ్చన్. సో అసలు తెలంగాణ రాష్ట్రానికి ఎంత వరకు మంచిది అంటారు? అంటే జనాభా 60% ఉందని ఒక సర్వేలో తెలిసినప్పుడు వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇస్తే తప్పలేదు అనేది అంశం. అట్లాంటప్పుడు తెలంగాణలో 65% బీసీలు ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ ఉంటే వాళ్ళే కదా బెనిఫిట్ అయ్యేది. ఎస్సీ వాళ్ళనైతే తక్కువ చేయట్లేదు, ఎస్టీ వాళ్ళనైతే తక్కువ చేయట్లేదు. మరి అసలు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా అసలు హైకోర్టు విచారణ మీద హైకోర్టులో ఏం జరిగింది అంటే ఇప్పటి వరకు ఉన్న చట్టాల ప్రకారము, కాన్స్టిట్యూషన్ ప్రకారము 50 దాటద్దు అనేది ఇంతకుముందు పెట్టుకున్న నిబంధన. జనాలు పెరిగినప్పుడు నిబంధన అనేది ఖచ్చితంగా మారాల్సిందే. దాన్ని ఎలా పద్ధతిగా చేయాలి, స్టేట్ లో చేయాలా సెంట్రల్ లో చేయాలా అనేది ఇక్కడ తేడా. సార్ మీరు చెప్పండి సార్, అసలు అది స్టేట్ లో చేస్తే బెటర్ లేకపోతే సెంట్రల్ లో? స్టేట్ లో చేస్తే ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది కదా. సెంట్రల్ లో అంటే అమెండ్మెంట్ చేయాలి కాన్స్టిట్యూషన్ ని. ఏదైతే మనం రిజర్వేషన్లు 50 వరకు పెట్టుకున్నామో దాన్ని మార్చాలి అంటే కులగణన దేశం మొత్తం జరగాల, ఎన్ని కులాలు ఉన్నాయి, బ్యాక్వర్డ్ ఎలా ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఎలా ఉన్నారు, స్టేట్ వైజ్ గానైనా చేసి స్టేట్ వైజ్ గానైనా ఒక రిజర్వేషన్ ని మార్చుకోవాలి. రిజర్వేషన్ 50 అనేది లిమిట్, అంటే ఒక క్యాప్ పెట్టకుండా క్రిమిలేయర్ పెట్టకుండా దాన్ని స్టేట్ జనాభాని బట్టి మార్చుకునే ఫెసిలిటీ అన్ని ఇవ్వాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.